సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ఎటకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇది సమంత నందిని రెడ్డి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అందుకే ఈసారి కూడా ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీకి కథ స్క్రీన్ ప్లే రాజ్ నిడేయూరు అందించగా ఈ సినిమాను స్వయంగా సమంత నిర్మించారు. దీంతో ఫ్యాన్స్ లో ఇంకాస్త ఆసక్తి పెరిగింది. సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మొదటగా ఎక్కువ మంది చెప్పేది ఒకటే, ఈ సినిమా సమంత వన్ మ్యాన్ షో అని. అంటే ఈ సినిమా మొత్తం సమంత తన భుజాల మీద నడిపించిందని ప్రేక్షకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆమె యాక్షన్ సీన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు సమంతను మనం చాలా రకాల పాత్రలో చూసాం. ఈ సినిమాలో మాత్రం మరింత మాస్ అవతారంలో కనిపించిందని జనాలు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా మంది ప్రేక్షకులు ఎంగేజింగ్ గా ఉందని చెప్తున్నారు. కథ స్లోగా స్టార్ట్ అయినా క్రమంగా ఆసక్తి పెంచుతూ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ కి బాగా నచ్చిందని ట్వీట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో మూవీ మరింత ఎమోషనల్ అవుతుందని చెప్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. నందిని రెడ్డి గారి ఎమోషన్స్ హ్యాండిల్ చేయడంలో మరోసారి తన మార్క్ చూపించారని, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ముఖ్యమైన యాక్షన్ సీన్స్ లలో బీజిఎం థియేటర్ లో మంచి ఎలివేషన్ ఇచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందని చెప్తున్నారు. చివరి 20 నుంచి 30 నిమిషాల సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారని అంటున్నారు. అయితే అన్ని పాజిటివ్ గానే లేవు. కొంతమంది ప్రేక్షకులు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అయ్యాయని చెప్తున్నారు. పేసింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉంటే బాగుండని వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూల ప్రకారం మా ఇంటి బంగారం మంచి హిట్ టాక్ ని అవుతున్నట్లు కనిపిస్తుంది. సమంత ఖాతాలో మరో సక్సెస్ పడినట్టు చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. మీరు ఈ సినిమాని చూసారా? చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.